తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లల్లా వరి పంట పండించుట్ల నెంబర్ 1 రాష్ట్రం అయింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలను తలదన్ని వడ్ల రాసులు పోసి దేశానికి అన్నం పెట్టి అంత ఎత్తుకెదిగింది. సరే ఓకే గాని అంత ఎత్తుకెదగడం అవసరమా? అట్లా కావద్దు. తెలంగాణ రాష్ట్రం అసలు తెలంగాణకు వరే అవసరం లేదు. ఏంది నా మీదకి పండ్లు పటపట కొరుకుతున్నారా? ఈ మాటలు నేను అనేటివి కాదు కానీ ఇగో ఈ పెద్ద మనిషి అంటున్నాడు. సరే చెప్పు సారు, తెలంగాణ రైతన్నలు చెవు నిక్కరిచ్చి ఇంటారట. మన తెలంగాణల వరి అవసరం లేదు, మన తెలంగాణల వరి అవసరం లేదు. ఎట్లెట్లా తెలంగాణకు వరి అవసరం లేదా? ఏంది సారు, తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇయ్యనందుకు అంతా ఖాళీ చేస్తున్నావు. వరి పండించకుంటే ఏం తిని బతుకుతారు సారు? పబ్లిక్ మట్టి బుక్కల్నా ఎట్లా? యావరేజ్ గా ఒక మనిషి 72 కేజీలు తింటాడు ఈ ఏడాదికి. ఒక మనిషి అంటే యావరేజ్ గా చిన్నపిల్లలు తక్కువ తింటారు, ముసలి తక్కువ తింటారు, లేబర్ పనిచేసేటోళ్ళు ఎక్కువ. యావరేజ్ గా 72 కేజీలు. అగో మళ్ళీ ఆనిముత్యం మాట చెప్పిండు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కలిసి దాదాపు ఉత్త 72 కిలోల బియ్యం తింటారట. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ప్రతి మనిషి రోజుకు 200 గ్రాముల బియ్యమే తింటాడట. అంటే పావు కిలో కంటే 50 గ్రాములు తక్కువ అన్నట్టు. దాన్ని 3 పూటలకు పంచితే 70 గ్రాములకు కొద్దిగా ఎక్కువ అన్నమాట. అంటే చిన్న పిల్లలకు కలిపి తినిపించే అన్నం ముద్దంతా. గా కొద్దిగా అన్నం తినే మనిషి బతుకుతాడా? ఎంపీ సార్ ఇంట్లో అట్లనే తింటున్నారు కావచ్చు గాని అందరూ అట్లనే ఉన్నారా? మనిషికి ఏడాదికి 72 కిలోల చొప్పున ఇచ్చే రేషన్ బియ్యం నెలకు 6 కిలోలు సరిపోతున్నాయా? బయట దుకాణాలలో కొనుక్కుంటలేరా? ఇంతకు ఎందుకు ఈ మాట అంటున్నాడు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే వరి పంటకు నీళ్లు అవసరం ఉంటది. తెలంగాణకు నీళ్లు కావాలంటే గోదావరి, కృష్ణా నదులల్లా నీళ్ల వాటలు అడుగుతారు. అది అడగకుండా ఉండాలంటే, ఆంధ్రకు నీళ్లు ఇయ్యాలంటే తెలంగాణలో వరి పండించొద్దని చెప్పాలి. అదొక్కటే కాదు, వీళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ రైతులు యూరియా ఎక్కువ తక్కువ వాడుతున్నారని అన్నాడు కదా. అగో దాన్ని కవర్ చేసేటానికి ఇట్లా వరి పండించొద్దు అంటున్నారు. ఎంపీ సాబు ఇంకేం అంటున్నాడో ఈనుర్రి. మనం తినే వరి 45 లక్షల టన్నులు తింటే మనం పండించే వరి 2,80,00,000 టన్నులు పండిస్తాం. ఎవరికి అవసరం ఇది? వరి లేక ఎవరైనా ఆకలితో చచ్చిపోతుండ్రా? భారతదేశంలో ఒక్కరు కూడా చచ్చిపోతారు. ప్రతి రాష్ట్రంలో వరి ఎక్కువ ఉన్నది. ప్రతి రాష్ట్రం ఎట్లున్నదో చూడుర్రి. బీజేపీ ఎంపీ సాబ్ మాట, తినే వరి 45 లక్షల టన్నులు, పండించేది 2,80,00,000 టన్నులట. అంటే ఎంత తింటామో అంత పండించాలనట. ఎక్కువ పండించొద్దట. తక్కువ పండిస్తే నష్టం ఏం లేదు గాని ఎక్కువ పండిస్తేనే బాగా తక్లీఫ్ అవుతున్నట్టు చెప్తున్నాడు. దేశంలో ఎవడు ఆకలితోని చచ్చిపోతున్నారు అంటున్నాడు సారు. సరే ఎక్కువ వరి పండించొద్దు అనుకుందాం. వరుసగా 2-3 ఏండ్లు కరువు వచ్చిందే అనుకో. అప్పుడు ఎట్లా సారు? రోజుకో నీతి చెప్తున్నారు కదా బీజేపీ తెలంగాణ పబ్లిక్. మొన్ననేమో తెలంగాణ ఎక్కువ సార్లు పలుకొద్దు అన్నారు. ఇప్పుడేమో తెలంగాణలో వరి ఎక్కువ పండించొద్దు అంటున్నారు. ఎంతైనా మీ బీజేపీలకే చెల్లుతుంది సారు. మీరు గొప్పోళ్ళు.